విచక్షణకు వదిలేస్తున్నా అన్నారు. ఆ విచక్షణతో గుమాంగేసిన ఓటుతో ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. 13 నెలల ప్రభుత్వం పడిపోయింది. మరి నైతికత అనాలా, దాంట్లో మంచితనం అనాలా, అతి మంచితనం అనాలా? అతను ఎంత అనైతికం అది? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రమాణం చేసినోడు వచ్చి ఇక్కడ ఓటేయడం ఏంది, దాన్ని అనుమతించడం ఏంటి? అతని నైతికతకైనా వదిలేయడం వల్ల ప్రభుత్వం 13 నెలలకే పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ లో గెలిచారు మళ్ళీ. కానీ అప్పుడు సేమ్ ప్రెషర్ పెరిగినప్పుడల్లా, చంద్రబాబు గారు ప్రెషర్ చేసినప్పుడల్లా వినేసి నిర్ణయాలు మార్చుకునే వాళ్ళు. అట్లాంటి ఒక్క నరేంద్ర మోడీని దించాలన్న దాంట్లో మాత్రం మొండిగా నిలబడ్డారు. అది కూడా అద్వానీ వెంకయ్య నాయుడు గట్టి కొనబట్టి. అంతే. వీళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు బీజేపీ కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విపరీతమైన మక్కువ ఎక్కువ. ప్రజల హక్కుల్ని విపరీతంగా ప్రేమించేస్తారు. రేపు మనం దిగిపోయినా సరే భవిష్యత్తులో ఏదైనా చర్చకు వస్తే అదిగో మేము ఇట్లా చేశాం కదా అని మనం ఆత్మసంతృప్తి ఉండాలనుకుంటారు. కానీ అవతలోడు తొక్కిపడేసేవాడు ఉంటాడన్న సంగతి వీళ్ళకి పట్టించుకోరు. మనం ఇదే పాఠం అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొన్న ఉంది రైతుల ఉద్యమం. మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ ఏరియాలో రైతు ఉద్యమం ఏమన్నా రోజులు ఇప్పుడు ఎక్కడ ఎందుకు తెలంగాణలో భూములు తీసుకుంటున్నారు. రైతులు కోర్టులకు వెళ్తున్నారు తప్పించి రోడ్డు మీద ఉండనిస్తున్నారా? తన్ని తెరిమేస్తున్నారు కదా. లేదు మొన్న ఉస్మానియా దగ్గర ల్యాండ్స్ గొడవ అయింది, ఏమైంది? లేదు అసలు పరీక్ష లీకేజ్ మొన్న జరిగింది కదా తెలంగాణలో. ఏమంటాడు రేవంత్, కేటీఆర్ మనిషి అంటాడు, అయిపోయింది ఇక్కడ రాజకీయం అంతే. రోడ్డు మీదకి ఎవడొచ్చి ఉద్యమించాడు? అంటే ఇక్కడ నైతిక బాధ్యత తీసుకోలేదు, ఇప్పుడు అక్కడ కేంద్రంలో తీసుకున్నారా? అదే అనేది. అంటే నేను అనేది వీళ్ళు ఎవరైనా సరే తొక్కిపడేస్తారు ముందే ఉద్యమాన్ని, లేదా దాన్ని రాజకీయంలోకి తీసుకెళ్లిపోతారు. కానీ బీజేపీ మాత్రం చాలా పెద్దరికంగా ఉద్యమాలని అణిచేయమని నేను చెప్పను, కానీ అతిగా ప్రోత్సహిస్తోంది. అదేంటి అంటే ఇప్పుడు షాహీన్ బాగ్ ఉద్యమం 100 రోజుల పైన జరిగింది, రైతుల ఉద్యమం ఏడాది దాటింది.